తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావ కార్యక్రమం రేపు మార్చి 10, 2024 ఆదివారం రాయదుర్గ పట్టణంలో జరగబోతుంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పనితీరు మెరుగ్గా కనబరిచిన బిఎల్ఏలు యూనిట్ ఇన్ఛార్జీలకు నారా లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కావున ఈ శంఖారావ కార్యక్రమంలో మండల పట్టణ నాయకులు, అనుబంధ విభాగాల సభ్యులు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, బిఎల్ఏలతో పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వేదిక రాయల్ డిగ్రీ కళాశాల, కనేకల్ రోడ్డు, రాయదుర్గం. మధ్యాహ్నం 12 గంటలకు మాజీ మంత్రి వర్యులు కాల్వ శ్రీనివాసులు, రాయదుర్గ టీడీపీ అభ్యర్థి పాల్గొంటారు. అందరికీ నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు చేపట్టిన శంఖారావం కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం రాయదుర్గంలో జరగబోతూ ఉంది. రాయదుర్గం శివార్లలో, కనేకల్ రోడ్డులో, రాయల్ డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువగా పాల్గొంటారు ఈ కార్యక్రమంలో. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాగా పనిచేసిన కార్యకర్తలకు, అట్లాగే పనితీరు మెరుగ్గా కనబరిచిన యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా ప్రత్యేకంగా అభినందనలు ఉంటాయి. రాయదుర్గం పట్టణానికి తొలిసారిగా నారా లోకేష్ బాబు గారు విచ్చేస్తున్న సందర్భంగా రేపు అంటే ఆదివారం మధ్యాహ్నం అందరూ కూడా 1 గంట లోపు రాయల్ డిగ్రీ కాలేజీ దగ్గర చేరుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 1:30 నుంచి 3 గంటల దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ముఖ్యంగా ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్యక్రమం కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై 1:30కి వరకు అభినందనలు ఉంటాయి. 1:30 నుంచి 3 గంటల వరకు సభా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ 1 గంట లోపే కనేకల్ రోడ్డులో ఉండే రాయల్ డిగ్రీ కాలేజీ ఆవరణానికి చేరుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం.